ప్రెస్ ద లార్డ్. నిజమైన స్వరం. నవంబర్ 16, 2025 హోలీ ప్రేయర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య. నీ ప్రార్థనలన్నీయు యెహోవా సఫలపరచునుగాక. కీర్తనల గ్రంథం 20వ అధ్యాయము 5వ వచనము. ప్రియమైన దేవుని వారలారా, దేవుని నామమును బట్టి అతిశయపడేవారు, ఆయన నామమును బట్టి గర్వించేవారు, ఆయన నామమును బట్టి ఆయన బాహువులో ఉన్నవారు, ఆయన నామమును బట్టి సమస్తమును మేము అనుభవిస్తున్నాము. ఆయన లేకపోతే మాకు బ్రతుకు లేదు, బ్రతుకు తెరువు లేదు, ఈ సామర్థ్యము లేదు అనుకునేవారు, ఆయన ఏదైతే మన జీవితంలో చేయదలిచారో దానికి లోబడేవారు, దాని కొరకు కనిపెట్టుకుని ఉండేవారు ధన్యులుగా దేవుడెంచుతారు. అందుకే ఇక్కడ అంటున్నారు, కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి అతిశయపడతారు. మనము దేవుని నామమును బట్టి అతిశయపడతాము అని కీర్తనకారుడు సెలవిస్తూ ఉన్నారు. నిజమే, ఆయన లేకపోతే మన ఊపిరే లేదు, మన జీవితం లేదు, మన జీవం లేదు. ఆయనను బట్టి సమస్తమును మనము అనుభవిస్తూ ఉన్నాం. ఆయనను బట్టే మనం ఈ లోకంలో బ్రతుకుచూ ఉన్నాము. మన బ్రతుకు, మన జీవం, మన ఊపిరి ఆయన ఉన్నారు గనుక మన చుట్టూ ఎన్ని ఉన్నప్పటికీ, మనం ఎన్ని అనుభవిస్తున్నప్పటికీ, ఎంత సంపాదిస్తున్నప్పటికీ అది మన సామర్థ్యం అయితే కాదు. ఆయన మనకు సామర్థ్యమును కలుగు చేశారు అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. ఆయన మనకు బలమును కలుగు చేశారు అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. అంతా దేవుడిదే గనుక దేవునినే మనము ఆరాధించి, దేవునినే మహిమపరిచి, దేవుని మీదే ఆధారపడుతూ, దేవునిని బట్టి మనం గర్వపడాలి, దేవుని బట్టి మనం అతిశయపడాలి, దేవుడిచ్చిన సమస్తమును బట్టి మనం అతిశయపడాలి, దేవుడిచ్చిన సామర్థ్యమును బట్టి అతిశయపడాలి. అప్పుడు మనలను చూసి దేవుడు గర్వపడతారు. నా పిల్లలు నన్ను బట్టే అతిశయపడుతున్నారు, నన్ను బట్టే ఆనందిస్తున్నారు అని. అప్పుడు మనం చేసే ప్రతి ప్రార్థన కూడా దేవుని మీద ఆధారపడినట్లుగా దేవుడు గుర్తించి అవి మన జీవితంలో సఫలపరిచి సమస్తాన్ని మనకు కలుగజేస్తారు గనుక దేవుని మీద ఆధారపడి, దేవుని బట్టి అతిశయపడి, దేవుని యొక్క మెండైన దేవుని పొందుకోవాలని ఈ వాగ్దానం మనందరి జీవితంలో దేవుడు ఫలింపచేయాలని ఆశిస్తున్నవారు దైవజనులు బ్రదర్ పి. నెహమ్యా గారు. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్. హాయ్ ఫ్రెండ్స్, హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు.